మసాలా రైస్. దీనికోసం గరం మసాలా, పచ్చిధనియాల పొడి, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్, నెయ్యి వేసి వేడైన తర్వాత అందులో గరం మసాలా, పచ్చిధనియాల పొడి, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి వేగనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఈ రైస్ని కడిగి మసాలాలో ఆ గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మనం చికెన్ కర్రీతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ ఈ మసాలా రైస్ తీసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది.